మోడీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డప్పుడు క్రిందటిసారి చంద్రబాబుది ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుంటే అప్పట్లో చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడారు ఒక్కసారి ఆనాటి వీడియోలు ప్రతి ఒక్కళ్ళకి గుర్తుంది. ఏదైతే మోడీ ఆ రోజున వచ్చినప్పుడు ఆయనకి నల్ల బెలూన్ల ప్రదర్శన చేసి ఆయనకి వ్యతిరేకంగా అక్కడ నినాదాలు చేసినటువంటి సందర్భంలో మోడీ వచ్చిన తర్వాత సన్ రైజ్ కాదు సన్ రైజ్ అంటే లోకేష్ కోసం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు, అట్లాగే హెరిటేజ్ ఈ సంస్కృతి కాదు తన హెరిటేజ్ కోసం చేస్తున్నారు, అవినీతితో పోలవరాన్ని ఏటీఎంగా మార్చుకున్నారు లాంటి తీవ్రస్థాయి విమర్శలు చేయడం. అప్పుడు ఇటు పక్కన చంద్రబాబు నాయుడు కూడా తీవ్రస్థాయిలో విరుచుకుపడడం, నరేంద్ర మోడీ కుటుంబం లేదు నాకు కుటుంబం ఉంది, నాకు కొడుకు ఉన్నాడు, లోకేష్ ఉన్నాడు గర్వంగా చెప్తున్నా, దైవాంశ ఉన్నాడు గర్వంగా చెప్తున్నానంటూ విమర్శలు చేయడం ఇదంతా సాగింది. అలాంటి స్థాయిలోనే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద విరుచుకుపడ్డారు నరేంద్ర మోడీ. మద్యం మాఫియా, ఇసుక మాఫియా, అట్లాగే ఇక్కడ పరిపాలన గాడిలో లేదు, అస్తవ్యస్తమైపోయింది, అభివృద్ధి కుంటుపడిపోయింది, 5 ఏళ్ల సమయాన్ని వృధా చేశారు, అవినీతి జరుగుతోంది పెరుగుతోంది, ఇట్లాంటివన్నీ కూడా తీవ్రస్థాయిలో విరుచుకుపడితే దాని మీదన సమాధానం చెప్పాల్సినటువంటి దశలో జగన్మోహన్ రెడ్డి మాత్రం నిశ్శబ్దాన్ని పాటిస్తున్నారు. ఆయనేం మాట్లాడాల, కింద నాయకుల చేతనే మాట్లాడిస్తున్నారు. నిన్న అమిత్ షా మాట్లాడారు, జగన్ మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు, బట్ ఆయన ఏం మాట్లాడాల. అమిత్ షా దానికి కౌంటరు అటు సజ్జలతో ఇప్పించూరుకున్నారు. అట్లాగే ఇప్పుడు కూడా సేమ్ కాన్సెప్ట్ నడుస్తున్నది. టోటల్గా చూస్తే మోడీ విషయంలో తనేమి మాట్లాడకుండా ఇటు పక్కన ఈయనతో మాట్లాడించేటటువంటి ప్రక్రియకి అంటే కింద వాళ్ళతో మాట్లాడించేసేయటం, అదే సందర్భంలో తన టార్గెట్ చంద్రబాబు మాత్రమే, పవన్ కళ్యాణ్ మాత్రమే. అందుకనే ఇప్పుడు కూడా విమర్శలు వాళ్ళిద్దరినీ చేస్తూ వచ్చారు. కానీ ఇవాళ మధ్యాహ్నం అంటే ఉదయం రాజమండ్రిలో మీటింగ్ జరిగింది. రాజమండ్రి నరేంద్ర మోడీ సభ అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మీటింగ్ జరిగింది. చంద్రబాబు నాయుడు అయితే వెంటనే దాని మీద రియాక్ట్ అయి తీవ్రస్థాయి ఆగ్రహాలు అప్పట్లో వ్యక్తం చేశారు. ఇప్పుడు అలా కాకుండా ఈయన ఏమి మాట్లాడకపోవడం అన్నటువంటిది వ్యూహంగానే భావిస్తున్నారు పార్టీ కార్యకర్తలు. అంటే బీజేపీకి దూరంగాడు జగన్మోహన్ రెడ్డి రేపు పొద్దున అధికారంలోకి వచ్చిన అన్నటువంటి సంకేతం ఇవ్వడం. అదే సందర్భంలో చంద్రబాబు నాయుడే తన స్ట్రాటజీ, తన మెయిన్ లక్ష్యం అన్నటువంటి చూపెడుతున్నారు.